ఏమండోయ్, బాగున్నారా? మనం యూట్యూబ్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఏముంటుందండి, ఉంటుందండోయ్. ఏమంటే నాకు వాటర్ టిన్లు ఒక 2 దొరికాయండి. దొరకలేదండి బాబు. చాలా రోజులు వెయిట్ చేసి చేసి సంపాదించాను అనమాట. అంటే మనకి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారనమాట, పాత వాటర్ టిన్నులు. వీటి కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంటే ఇన్ని రోజులకి మన దగ్గరికి వచ్చాయన్నమాట. వస్తే మనం ఊరుకుంటామా? చాకు స్టవ్ మీద పెట్టి బాగా ఎర్రగా డబ్బాలు రెండాట్లకి మూతులు కోసేసానండి. మరి మన ఇంట్లో ఎప్పటి నుంచో సగం వాడి సగం వాడకుండా వదిలేసిన రంగు పెయింట్ డబ్బాలు కొన్ని ఉండిపోయినాయండి. వాటిని ఎందుకు ఊరికే పోవాలి? ఎలాగో మనకి మొక్కలు పెట్టుకుంటే ఈ టిన్నులు అందంగా కనపడాలి కదా. అందుకని మిగిలిన పెయింట్లో ఒక గ్రీన్ కలర్ని తీసుకొచ్చి ఈ డబ్బాలకి వేసేసాను అనమాట. ఎప్పటి నుంచో రంగు డబ్బాలు ఆరిపోతున్నాయి అలాగా అని ఎదురు చూస్తుంటే ఇన్ని రోజులకి పరిస్థితులు అనుకూలించాయి అనమాట. డబ్బాలు దొరకగానే రంగులు వేసేసానండి. ఇందులో మనం మంచిగా మొక్కలు పెట్టుకుందాం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ డబ్బాకి ఇంత అందంగా పెయింట్ ఎందుకు వేస్తున్నానంటే హ్యాంగింగ్ పార్ట్స్ తగిలించుకునేవి పెట్టుకోవడం కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఈ డబ్బాని. అది ఎలా చేశానంటే ఎలాగో చేసానండి, చూపిస్తాను రండి. మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా. ఎవరికైనా కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కడెక్కడ ఎలా సర్దుకోవాలి అనేది ఒక్కొక్కరిని చూస్తే ఒక ఐడియా వస్తుంది కదండి. అలాగే నాకు కూడా చాలా ఐడియాస్ వచ్చాయన్నమాట. కొన్ని మన బుర్రకు వచ్చినాయి, కొన్ని ఏమో వీడియోస్లో చూసినాయి అనమాట. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోదామండి. మీకు కూడా అవసరమైతే వాడేసుకుందరు. ఇంతకీ గ్రీన్ కలర్ వేసాక అది ప్లెయిన్గా అనిపించిందండి. ఎప్పుడో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ముగ్గులు వేద్దామని చెప్పి పెయింట్ తీసుకొచ్చాను, వైట్ పెయింట్ అండి. అది వాడగా వాడగా అడుగున ఇంకో కొంచెం ఉండిపోయింది. దాన్ని ఎందుకు వదిలేయడం అని చెప్పి ఆరిపోయిన దాన్ని బెజ్జం పెట్టి మరీ బయటికి లాగి చుక్కలు పెట్టేశానండి. పెట్టాక మాత్రం భలేగా అనిపించింది, పెళ్లి కూతురులాగా డబ్బా కదండి. ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే అండి, సిమెంటు ఇసుక రాళ్ళు కలిపేసి అడుగుని ఒక 2 లేయర్లకి వేసేసాను అనమాట. అందులో ఒక ఇనప గొట్టం పెట్టి చూసారా, గట్టిగా ఉంది, కదలదనమాట. ఇంకా అటు ఇటు వేసాక ఒక రోజంతా ఆరనిచ్చానండి. గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మిగతా సగానికి మట్టి వేసేసుకొని ఏదన్నా తీగ జాతి మొక్కను పెట్టుకున్నాం అనుకోండి, ఈ గొట్టం అమ్మట పైకి పాకుతుంది అనమాట. చూసారండి ఎంత గట్టిగా తయారైందో. మనం దాన్ని పైకి లేపినా సరే ఏం కాదనమాట. అదిగోండి, ఊడదనమాట. ఇప్పుడు దీన్ని స్టాండ్ మీద పెట్టానండి. మనం ఎన్ని మొక్కలు పెట్టుకున్నా మనకి అనుకూలంగా ఉండే స్టాండ్లు తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఉండదన్నమాట, తుడుచుకోవడానికి కానీ కడుక్కోవడానికి కానీ. ఇప్పుడు నిలువుగా ఒక గొట్టం పెట్టాం కదండి, మరి దానికి అడ్డంగా ఇంకోటి పెడితేనే కదా మనం తగిలించుకోవడానికి వీలవుతుంది. మనదే పాతదే సగం వరకు ఉంది కదండి, దానికి దీనికి జాయింట్ చేశాను అనమాట. ఆ చివరి అందులో పెట్టే కనండి దానికి ఇనప తీగలేసి కట్టేసి, అయినా జారిపోతుందని చెప్పి మళ్ళీ పురుకోసలేసి ముళ్ళేసాను అనమాట జారిపోకుండా. మనదంతా పాత సినిమాల్లో విఠలాచార్య గారు ఉంటారు కదా, ఆయన ప్లానింగ్స్ అనమాట. అంటే అలా కనిపిస్తాయి కానీ అది నిజం కాదు అన్నట్టుగానమాట. కానీ మొక్కల వరకు అయితే మాత్రం బలంగానే ఉంటున్నాయండో. మన ప్లాన్లో వర్కౌట్ అవుతున్నాయి అనమాట. పోతే అండి ఇక్కడ అడినేం మొక్క ఉంది కదా, ఇది ఎప్పుడో నేను సీడ్స్ ద్వారాగా పెంచిందండి. అప్పుడు మా మరదలాళ్ళకి ఇచ్చేసాను అనమాట పెంచుకోవడానికి. పాపం వాళ్ళు మొక్క పెరిగింది కదా అని చెప్పి ఏదో ఆయిల్ డబ్బా కోసి అందులో పెట్టారండి. కానీ చాలా మొక్కలు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నా దగ్గర మాత్రం మదర్ ప్లాంట్లు ఇలా పెద్ద సైజు మొక్క లేదని చెప్పి ఈ మొక్క నేను అడిగి తెచ్చేసుకున్నానండి. అంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తెచ్చుకున్నావు ఏంటి గంగక్క అంటారా? లేదండి, వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, అందుకని ఒక మొక్క తెచ్చుకున్నాను. కానీ ఐడియా బాగుంది కదండి. డబ్బా సగం కోసి భలే పెట్టారు. ఆ మొక్కలకు కూడా అలాగ వెడల్పుగా ఉంటేనే అందంగా ఉంటాయండి. తర్వాత చిట్టి చామంతి అండి, పువ్వులు అయితే ఆగిపోయినాయి కానీ మొక్క మాత్రం చాలా గుబురుగా పెరిగిందండి. కానీ దానికి నల్లగా ఉండే పేను మాత్రం పట్టేసిందండి బాగా. చూసారా, అది చిట్టి చామంతి అండి నా చేతిలోది. మరి దానికి ఏమన్నా నీమాయిలు కొడితే పనిచేస్తుందేమో. మళ్ళీ సంవత్సరానికి ఆ మొక్కను పోషించాలి కదండి మరి, అందుకని జాగ్రత్తగా చూస్తున్నానండి. పోతే అండి మనం కొంచెం ప్లేస్లో కూడా చిన్న చిన్న ఐడియాస్ తోటి ఎక్కువ మొక్కలు సర్దుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెట్ చేశాను కదా, ఆ డబ్బా మీద నుంచి పక్కన ఉన్న దాని మీదకి ఒక చిన్నది అదేంటి రాయి ఉంది కదా, ఆ రాయి పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో 2 మొక్కలు పెట్టానండి. చూసారా, ఆ 2 స్టాండ్ల మీద దాదాపుగా ఒక 5-6 మొక్కలు సర్దేశాను అనమాట.
అదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా పెట్టాను. ఇవి కూడా నేను కొమ్మల ద్వారాగా పెట్టానండి. 3 రకాల కొమ్మలు తీసుకొచ్చి పెడితే 3 బతికాయి అనమాట. ఈ 3 కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. కాకపోతే కొంచెం ఎండ తగిలిందనుకోండి ఆకులు కలర్‌గా ఉంటాయి కదా! ఎండ అయితేనే మంచిగా వస్తాయండి ఆ ఆకులు. అదిగో చూసారా ప్లేట్ అదండి. దాని మీద నుంచి పెడితే 2 ఎక్స్‌ట్రా ఇంకో 3 మొక్కలు దాని మీద పట్టినాయి అనమాట. అలా మనం చిన్న చిన్న ఐడియాస్ తోటి ఎక్కువ మొక్కల్ని సర్దుకోవచ్చండి. నచ్చిందా మీకు ఐడియా? చూసారా ప్లేటు? అదిగోండి అలా పెట్టాననమాట. ఈ దీని మీదకి దాని మీదకి కలిపి మధ్యలో పెట్టాననమాట. అప్పుడు దాని మీద ఇంకొక 2 మొక్కలు ఎక్స్ట్రా పట్టినాయండి. పోతేనండి ఈ నేను ఇప్పుడు పెట్టిన దాంట్లో ఏం మొక్క పెట్టానంటే నా దగ్గర రేఖ రాధా మనోహరం కొమ్మ పెడితే బాగా బతికిందనమాట. అవి వేర్లు బాగా వచ్చాయండి. ఆ మొక్కను పెట్టానండి ఇందులోను. పువ్వులు పోస్తే గుమ్మాలో చాలా అందంగా ఉంటాయి కదా, అందుకని. ఈ డబ్బాలను మట్టి పోసి అందులో మొక్క పెట్టేది కూడా చిన్న క్లిప్పు తీసాం కానండి అది మిస్ అయిపోయింది, మీకు చూపించడానికి లేదు. తర్వాత అండి ఇక్కడ కనిపించేవన్నీ కొలియాస్ కొమ్మలండి. నేను ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ గ్యాదర్ చేసి తెచ్చుకున్నాయి అనమాట. చిన్న కొమ్మ పెట్టినా సరే వచ్చేస్తాయండి. గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి అనమాట ఆకులు కలర్గా. తర్వాత అండి ఈ మొక్కలు మాత్రం నేను తీసుకొచ్చి సరిగ్గా 1.5 సంవత్సరం అవుతుందండి. చాలా రోజులు పోషించాను. గుబురుగా ఆకులు వచ్చేసాయి కానీ పువ్వులు మాత్రం వచ్చాయి కదండి. ఒక రోజు నాకు చిరాకు వచ్చి మొత్తం కొమ్మలన్నీ కొట్టేసి పడేసి ఒక చిన్న కొమ్మ దూరం నుంచి తెచ్చాం కదా అని ఊరికే డ్రింక్ బాటిల్ ఒకటి పోసి అందులో పెట్టేసి మిగతా అన్నీ పడేసానండి. దేనికైనా టైం రావాలంటారు కదా, అలాగే పాపం దీనికి పువ్వులు వచ్చే టైం ఇప్పుడు వచ్చిందండి పిచ్చి తల్లికి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ అయితే భలే నచ్చింది. కానీ దీని మొగ్గ ఎలా ఉందో తెలుసండి, మన పిస్తా పప్పు ఉంటుంది చూసారా, కాయలితే లోపల నుంచి బయటికి గింజ వస్తుంది చూసారా, అలా ఉందండి మోడల్. భలే అనిపించింది రండి ఇది. అలా హ్యాంగింగ్ పార్ట్ కోసం అన్నీ రెడీ చేసుకుని అన్నీ సర్దేసి మొక్కలు కూడా వేసేసాక మరి పని అయిపోయాక క్లీన్ చేసుకోవాలి కదండి. శుభ్రంగా తుడిచేసుకుంటున్నాం. చూసారా మొక్కలు పెట్టినా కానీ మనం చీపురు పెట్టి తుడుచుకునేలాగా ఉన్నదనుకోండి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటాయి అన్నమాట. గార్డెనింగ్ పని ఎంత చేసినా ఉంటూనే ఉంటుందండి. ఇష్టంతో చేసేవాళ్ళే చేయగలరండి ఓపికగా. తర్వాత ఇటు సైడ్ అంతా ఈ మొక్క ఉంది కదండి, ఇది ఇంకా చాలా పెరిగిపోతుంది అనమాట. సర్లేండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టేసామనుకో పైన చాలా అందంగా ఉంటాయి కదా పువ్వులన్నీనండి. ఈసారి అవతల పక్క పెట్టిన దానికి హ్యాంగింగ్ పార్ట్స్లో ఏమేమి మొక్కలు పెడతానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పగా ఫాలో అవ్వండి తప్పకుండా. గార్డెనింగ్ ఐడియాస్ కోసం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మరి.